అమెరికా నోరు జారుతుందంటే అవునండి. పట్టపగలే వైట్ హౌస్ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్తుంది. సొంత పార్టీ అయిన రిపబ్లిక్ అపోజిట్ అయినటువంటి డెమోక్రట్స్ కూడా ట్రంప్ని దారుణంగా విమర్శిస్తున్నారు. ఈ ట్రంప్ యొక్క అడ్వైజర్ నొవేరా గారు ఏమంటాడంటే, మనం అమెరికా నుంచి ఆయిల్ కొంటడం వల్ల రష్యాకి మనం డబ్బులు ఇస్తాం కదా, ఆ డబ్బులతో మానవరహిత డ్రోన్లు తయారు చేసి ఉక్రెయిన్పై ప్రయోగించడం వల్ల ఉక్రెయిన్లో ఉన్నటువంటి జనాలు చనిపోతున్నారంట. నెంబర్ 2 ఆడు ఏమంటాడంటే, మనము రష్యా నుంచి ఆయిల్ కొంటాం కదా, ఈ ఆయిల్ కొన్నప్పుడు మన దేశంలోనే ఒక పెద్ద వర్గానికి ఉపయోగపడుతుంది అని డైరెక్ట్గా మన దేశంలో ఉన్న కుల వ్యవస్థ పైన టార్గెట్ చేశాడు. ఏమంటాడు అంటే, ఈ రష్యా నుంచి మనం తీసుకున్న ఆయిల్ని ఫిల్టర్ చేయడానికి కొన్ని సంస్థలు మనం వాడతాం. అది మీకు అందరికీ తెలిసిందే. అది ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ. వాళ్ళు లబ్ధి పొందడం కోసమే ఆయిల్ని మనం తీసుకుంటామని చెప్తున్నాడు. మెయిన్గా బ్రాహ్మిన్స్ని టార్గెట్ చేస్తూ కుల వ్యవస్థ పైన మాట్లాడాడు. జోక్ ఏంటంటే, ఇక్కడ రిలయన్స్లో సంబంధించిన ముఖేష్ అంబానీ కానీ అనిల్ అంబానీ కానీ బ్రాహ్మిన్స్ కాదు. నెంబర్ 3 ఏంటంటే, ట్రంప్ యూరోపియన్ కంట్రీస్కి ఫోన్ చేసి, నేను 50% టారిఫ్ వేశాను కదా, మీరు కూడా టారిఫ్ పెంచండి, అప్పుడు భారత్ దిగి వస్తుందని వాళ్ళకి సలహా ఇచ్చాడు. కానీ యూరోపియన్ కంట్రీకి సంబంధించిన ఎవరు కూడా రియాక్ట్ అవ్వలేదు. ఇలా ఉక్రెయిన్కి భారత్కి మధ్య లింక్ పెడుతున్నారు కదా. మరి 2 days బ్యాక్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెనోస్కి ప్రైమ్ మినిస్టర్కి ఫోన్ చేసి మాట్లాడాడు. ఎందుకంటే ఎస్సీఓ సబ్మిట్కి వెళ్ళారు. ఎస్సీఓ సబ్మిట్కి వెళ్ళిన తర్వాత, సబ్మిట్ అయిపోయిన తర్వాత పుతిన్ మోడీ గారు కలిసి కారులో వెళ్తున్నప్పుడు మోడీ గారు మాట్లాడింది ఒకటే మాట, నేను జెలెనోస్కితో మాట్లాడాను. ఒక్కసారి ఉక్రెయిన్తో యుద్ధం గురించి ఆలోచించిందంటే మన రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గారు పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. అదే కాకుండా ఇలా ఒక దేశాన్ని స్ట్రాటజికల్గా టార్గెట్ చేయకుండా మానసికంగా టార్గెట్ చేసి కుల వ్యవస్థ ద్వారా దేశంలో అల్లర్లు లేపడానికి ఇలాంటివంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, బంగ్లాదేశంలో ఈ కుల వ్యవస్థ పైనటువంటి గొడవలు జరిగి హసీనా గారు గది దిగిపోయారు. దీనికి గల కారణం అందరికీ తెలుసు, దాని బ్యాక్ ఎవరున్నారనేది. అలాగే నిన్న మన భారతదేశం స్వదేశీకి సంబంధించిన మైక్రో చిప్ని రిలీజ్ చేశారండి. దీన్ని రిలీజ్ చేస్తూ నరేంద్ర మోడీ గారు ఒకటే ఉన్నారు, ప్రపంచ దేశాలు భారతదేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువులు వినియోగిస్తున్నామని చెప్పుకునే రోజులు దగ్గరకు వస్తాయని డైరెక్ట్గా అమెరికాకి కౌంటర్ ఇచ్చారు. మీకు ఒక విషయం తెలుసా, బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి చైనా కానీ, జపాన్ కానీ, దక్షిణ కొరియా కానీ వాళ్ళకి బాగా దేశభక్తి ఎక్కువ. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కంట్రీకి సంబంధించిన వస్తువులను కొన్న తర్వాతే వేరే కంట్రీకి సంబంధించినటువంటి వస్తువులు కొంటారు. సో కాబట్టి ఇటువంటి సమయంలో మనము భారతదేశానికి అండగా ఉందాం, స్వదేశీ వస్తువులే కొందాం. థ్యాంక్ యూ. జై హింద్.